హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 6 to 8 న్యూస్ పేపర్స్ అయితే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిడిటీ తోటి అందిస్తున్నాం. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా సో పర్ మంత్కి 20 రూపీస్ చెప్పిన చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. సో ప్రజెంట్ నవంబర్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. చెక్ చేసి తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉంది. సో ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు అండ్ తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంకా దాంతోపాటుగా జనరల్ సైడ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఫ్రీ టెస్ట్లు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా మన ఛానల్లో చాలా ఫ్రీ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మీకు రాబోయేటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త కొలుల మేళా అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. మరో 7029 ఉద్యోగ నియామకాలు. పోలీస్ శాఖలో 3966, బీసీ సంక్షేమ శాఖలో 2591, R&Bలో 472 పోస్టులు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సేమ్ అప్డేట్స్ మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ నమస్తే తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ మన నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే కొత్త కొలులు 7029 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు. సో బీసీ గురుకులాల్లో 2591 పోస్టుల భర్తీ, సైబర్ సేఫ్టీలో 3966, R&Bలో 472, అదనపు కొలులకు మంత్రివర్గం అనుమతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ R&Bకి సంబంధించి మనకు ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. చీఫ్ ఇంజనీర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్కి సంబంధించి 12, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి 13, డిఈకి సంబంధించి 102, అదేవిధంగా అసిస్టెంట్ ఈకి సంబంధించి 163 పోస్టులు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ 28 ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ సంబంధించి 150 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కొలుల కుంభమేళలో మరో 7000 కొత్త పోస్టులు వచ్చి చేరాయి. ఇప్పటికే 80,000 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా తాజాగా మరో 7029 పోస్టులను వాటికి జత చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సో ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం నిర్వహించినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటిలో భాగంగా మనం చూసినట్లయితే 3966 పోస్టులు వచ్చేసి మనకు ఈ పోలీస్ విభాగానికి సంబంధించి అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకు గురుకులాల్లో 2591 అండ్ R&Bలో కనుక చూసినట్లయితే 472 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ ఇక్కడ చూడవచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు దీన్ని అయితే పంపించారు. ఇది మనకు 29th నవంబర్న రిలీజ్ అయినట్లయితే ఉంది. దీనిలో మనకు ఉన్నటువంటి 3966 పోస్టులు ఏ విభాగంలో ఉన్నాయంటే కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ స్టాఫ్లో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్లో ఎన్ని ఉండబోతున్నాయి అండ్ అదేవిధంగా మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు, ఇంకా అదర్ స్టాఫ్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ 3965 పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఏ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా మనకి ఇది సైబరాబాద్ కావచ్చు, రాచకొండ, హైదరాబాద్ వీటిలో ఈ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నట్లయితే దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మనకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్లుగా వివిధ న్యూస్ పేపర్లో ఇక్కడ మనం అప్డేట్స్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో కూడా సేమ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. కొల్లుల జాతర అంటూ చూడవచ్చు. పోలీస్ శాఖలో 3966 కొత్త పోస్టులు, బీసీ సంక్షేమ గురుకులలో 2591, R&Bలో అదనంగా 472 పోస్టులు అని చెప్పేసి సో ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కనుక చూసినట్లయితే జైలును జయిద్దామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు 1392 జైలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది Tspsc. సో దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలంటూ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వాటి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ సంబంధించి సో పీజీ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, నెక్స్ట్ సంబంధించిన సబ్జెక్ట్ మీరు దేనికి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఒకటి ఉంటుంది. అక్కడ 150 into 2 మార్క్స్ అంటే 300 మార్క్స్ తోటి అయితే సెకండ్ పేపర్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా సిలబస్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే జైలు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి ఈ ఆర్టికల్ అయితే చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అది. అండ్ నెక్స్ట్
ఇక్కడ విషయాలైతే జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్స్తో పాటు ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సో జూనియర్ కళాశాలలో 91 ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా 40 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ సో టీఎస్పీఎస్సీ జారీ చేసినటువంటి మనకి జేఎల్ నోటిఫికేషన్లో వీటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాగా జేఎల్ నోటిఫికేషన్ విషయంలో టీఎస్పీఎస్సీ తీరుపై తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. సో సీఎం కేసీఆర్ అదేవిధంగా మంత్రి సబితా ఇందర్-రెడ్డిలు చొరవ తీసుకొని సో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అధ్యక్షుడు బాలరాజు కావచ్చు, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య డిమాండ్ చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్ కొంతమంది అడగడం జరిగింది, ఈ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను అసలు ఎందుకు యాడ్ చేయలేదని చెప్పేసి అయితే అడిగారు. మరి వీటికి సంబంధించి ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇచ్చింది. సో ఇదే నోటిఫికేషన్ యాడ్ చేస్తారా, మరి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా అనేటువంటి విషయం అయితే తెలియదు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇక్కడ మనకు గ్రూప్స్లో టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గ్రూప్ 4 నోటిఫికేషన్లో టైపిస్ట్ పోస్టులను చేర్చకపోవడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రస్తుతం జీవో నెంబర్ 55లో టైపింగ్ పోస్టులను తొలగించి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కానీ లోయర్ కావచ్చు, హయ్యర్ టైపింగ్ పాస్ అయినటువంటి 1,00,000 మంది అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2015లో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 330ని యథావిధిగా కొనసాగింపు చేయాలని చెప్పేసి, అదేవిధంగా గ్రూప్ 4 గ్రూప్ 3లో టైపిస్ట్ పోస్టులను చేర్చి భర్తీ చేయాలని చెప్పేసి మనకు డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టైపిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా చాలా మంది రోజైతే డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు కనుక వాటిని కూడా గ్రూప్స్లోనే యాడ్ చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో మనకైతే ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థులకు అగ్ని పరీక్ష అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గత 3 days నుంచి మనకు కరీంనగర్ జిల్లా నుంచి ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో నిన్న మనం 10th రోజు కనుక చూసినట్లయితే 1001 మంది మనకు దానికి సంబంధించినటువంటి మెంబర్స్కి కండక్ట్ చేయక దానిలో 128 మంది అయితే ఆబ్సెంట్ అయ్యారు. సో 822 మంది ప్రజెంట్ కాగా 543 మంది అయితే సో నిన్న అర్హత సాధించడం జరిగింది. సో ఇక్కడ నిన్నటి రోజు కావచ్చు అండ్ మొన్నటి అంటే 8th నుంచి 10th వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు. సో మహబూబ్ నగర్ జిల్లాలో 657 మంది సెలెక్ట్ అయినట్లయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి రాత పరీక్షకు 653 మంది క్వాలిఫై అయినట్టు. దాదాపుగా నిన్న 1000 నుంచి 1100 మెంబర్స్ అయితే ఒక్కొక్క సెంటర్స్కి అయితే పిలిచారు. సో దానిలో దాదాపుగా 800 to 900 మెంబర్స్ హాజరైతే సో 650 మెంబర్స్ ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే క్వాలిఫై అయినట్లయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయాలు అయితే టెలికన్సల్టేషన్ సేవల్లో 3వ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణకు కేంద్ర అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో టెలికన్సల్టేషన్ సేవల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రం నిలిచింది. సో ఇక్కడ మనం అయితే నిన్న యూపీలోని వారణాసిలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా మన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి అవార్డును అందుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు చూసినట్లయితే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో ఏపీ ఉంది. థర్డ్ ప్లేస్లో అయితే మనకు మన తెలంగాణ ఉండడం జరిగింది. సో ఫస్ట్ 3 ప్లేస్లను గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి మనకు టెలికన్సల్టేషన్ సేవల్లో సో మన తెలంగాణకు అయితే 3వ స్థానం వచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయాలైతే దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. కేరళలోని ఆలువా తురుత్తు వ్యవసాయ క్షేత్రానికి చోటు సో వెల్లడించినటువంటి కేరళ సీఎం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు కేరళలో ఉన్నటువంటి ఆలువా ప్రాంతంలో ఈ వ్యవసాయ క్షేత్రం దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ ఫామ్గా అయితే నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకి ఈ కార్బన్ తటస్థీకరణకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో రానున్నటువంటి పోటీ పరీక్షలో మన కరెంట్ అఫేర్ విభాగంలో ఇక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ ఫామ్ ఏ రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి అడుగుతాడు. సో కేరళ అని గుర్తుంచుకోండి. ఒకవేళ పేరు కనుక అడిగినట్లయితే ఇక్కడ ఆలువా అనేటువంటి ప్రాంతంలో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అయితే నడుపుతున్నట్టు ఇచ్చారు. సో నేను దానికి సంబంధించి కేరళ సీఎం గారు దాన్ని సందర్శించినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వలసల్లో నిజామాబాద్ టాప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రీసెంట్గా కేంద్రం వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం సో తెలంగాణ రాష్ట్రంలో మనకు వలసల్లో టాప్ ప్లేస్లో మనకు నిజామాబాద్ నిలిచినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళలో నిజామాబాద్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో గత ఏడాదికి కంపేర్ చేసినప్పుడు సో ఈ ఏడాది దాదాపు 2476 మంది ఓన్లీ నిజామాబాద్ నుంచే బయటకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇచ్చారు. తర్వాత హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేంద్ర నివేదికల ప్రకారం సో రీసెంట్గా తెలంగాణలో ఏ జిల్లాల నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక నిజామాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ
ప్రెసిడెంట్గా పీటీ ఉషా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. అధ్యక్ష పదవికి తొలిసారిగా మహిళ ఎన్నిక అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా భారత మాజీ దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషా అయితే ఎన్నిక కావడం జరిగింది. అధ్యక్ష పదవికి మరెవరు పోటీ చేయకపోవడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పీటీ ఉషా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది కింద కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అథ్లెటిక్స్ మీకు తెలిసినటువంటిదే. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్ అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా 2 రాష్ట్రాలు అయితే ఎన్నికలు జరగడం జరిగింది. సో ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి మనకు నూతన ముఖ్యమంత్రులుగా అయితే రాబోతున్నారు. సో వారిని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి భూపేంద్ర పటేల్ సీఎం కాబోతున్నారు రెండోసారి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి సో అక్కడ ఉన్నటువంటి సుఖీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ సీఎం కాబోతున్నారు. ఈ 2 నేమ్స్ గుర్తుంచుకోండి. హిమాచల్ ప్రదేశ్లో మనకు కాంగ్రెస్ గెలిచింది, అదేవిధంగా గుజరాత్లో బీజేపీ గెలవడం జరిగింది. సో ఆయా అభ్యర్థులు సో అక్కడ సీఎంస్ ఎవరైతే సీఎం క్యాండిడేట్ వాళ్ళని ప్రకటించడం జరిగింది కనుక ఆ నేమ్స్ కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలో 140కి చేరినటువంటి ఎయిర్పోర్ట్ లాంటి ఇక్కడ చూడవచ్చు. 2014లో వీటి సంఖ్య 74 మాత్రమే. వచ్చే 5 ఏళ్లలో మరిన్ని ఎయిర్పోర్ట్లకు నిర్మాణం. సో ఇవాళ గోవా ఎయిర్పోర్టును ప్రారంభించినటువంటి మోడీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు గోవాలో ఈ మోసా ఎయిర్పోర్ట్ని ఈ రోజు అయితే మనకు మోడీ గారు అయితే స్థాపించున్నారు. దీంతో కలిపితే మనకు దేశంలో మొత్తం 140కి ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరిగినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. రీసెంట్గా మనకు అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్లో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను మనకు మోడీ గారు స్థాపించడం జరిగింది. ఇలా చాలా ఎయిర్పోర్ట్లు అయితే మనకు ప్రారంభిస్తున్నారు. సో వీటిని కూడా గుర్తుంచుకొని రానున్నట్టు పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీంతో కలుపుకుంటే మనకు 140 ఎయిర్పోర్ట్లు దేశంలో ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అద్వితీయం అని చెప్పేసి చూడవచ్చు. శతకం కొట్టినటువంటి విరాట్ కోహ్లీ భారీ విజయం. సో సిరీస్ బంగ్లా వశం అని చెప్పేసి ఒక కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సో వన్డే క్రికెట్లో అతి తక్కువ అంటే 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసినటువంటి ప్లేయర్గా మనకి ఇక్కడ ఇషాన్ కిషన్ అనేటువంటి పర్సన్ నేను నిలవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అంతకుముందు 148 బంతుల్లో గేల్ ఈ డబుల్ సెంచరీ చేయగా సో దీన్ని 126 బంతుల్లో చేరుకొని సో రికార్డు సృష్టించినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఇండియన్ ప్లేయర్ గుర్తుంచుకోండి, ఇషాన్ కిషన్ అనేటువంటి ప్లేయర్. సో ఇప్పటివరకు డబుల్ సెంచరీ ఎవరెవరు చేశారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో రోహిత్ కావచ్చు, అదేవిధంగా గుప్తిల్ కావచ్చు, సెహ్వాగ్, గేల్ ఇట్లా ఇచ్చారు. సో దీనిలో ఇతను ఇషాన్కి సంబంధించి కూడా 210 పర్లు అయితే నిన్న చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.